తర్వాత ఈనాటి కార్యక్రమం జాతీయ విప్లవ కవి పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ గుర్రం జాషువా గారి 130వ జయంతి వేడుకల్ని మనమంతా కూడా రాష్ట్రమంతా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ క్షేత్రం అయినప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీ కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకూడదు, అధికారం కోసమే లక్ష్యంగా పనిచేయకూడదు. మనం సమాజం కోసం పనిచేయాలి, సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ప్రజల్ని జాగృతం చేయాలి, చైతన్యం చేయాలి అనేటువంటి విషయాల ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే దేశ చరిత్రలో అప్పుడున్నటువంటి పాలకుల కారణంగా మరుగున పడిపోయినటువంటి అనేక మంది జాతీయవాదులను స్వమర్యాదుల్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున గౌరవించడం జరిగింది దేశమంతా కూడా. అదేవిధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కేవలం రాజకీయ కార్యకలాపాలే కాకుండా కవులు ఉన్నారు, సమాజంలో చైతన్యం తీసుకొచ్చినటువంటి పెద్దలు ఉన్నారు, వారందరినీ కూడా మనం పెద్ద ఎత్తున గౌరవించేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా ఇవాళ ప్రముఖ కవి అయినటువంటి శ్రీ గుర్రం జాషువా గారి జయంతి వేడుకల్ని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున మనం నిర్వహిస్తూ ఉన్నాం. గుర్రం జాషువా గారి పేరైతే మనందరికీ కూడా తెలుసు, కానీ ఆయన యొక్క జీవితం గురించి ఏ విధంగా సమాజంలో ఆయన ఎదుర్కొన్నటువంటి వివక్షత ఉందో ఆ వివక్షత గురించి మనందరికీ కూడా చాలామందికి తెలియదు అనేటువంటిది నా అభిప్రాయం. అంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏ విధమైనటువంటి ప్రముఖుల గురించి చరిత్ర తెలుసుకునేటువంటి అవకాశం, దాని ఆధారంగా మనం మన యొక్క బాధ్యతను భవిష్యత్తులో ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా మనలో వస్తుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. గుర్రం జాషువా గారు అత్యంత పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. తండ్రి గొళ్ళ కులస్తుడు, మాతృమూర్తి ఎస్సీ మాదిగ వర్గానికి చెందినటువంటి మహిళ. అదే పుట్టుకలోనే కడు పేదరికం మేరుకున్నటువంటి వ్యక్తి ఒక పట్టుదలతో, ఒక మంచి లక్ష్యంతో ఏ విధంగా సమాజంలో గౌరవించబడ్డాడు అనేటువంటి విషయానికి గుర్రం జాషువా గారు ఒక చక్కటి ఉదాహరణ అనేటువంటి విషయం మనంతా కూడా ఈ సందర్భంగా గుర్తించు. చదువుకోవడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి నుండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం గర్వించదగినటువంటి బిడ్డకి ఎదిగి పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా స్మరణకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. కుల వివక్షతను పెద్ద ఎత్తున ఎదుర్కొని అంటరాని వాడంటూ చాలామంది తోసివేసినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి పట్టుదల కారణంగా ఎదిగినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. వినుకొండలో జన్మించినటువంటి వ్యక్తి దేశంలో ప్రముఖ కవిగా గౌరవించబడ్డాడు. నా జీవితంలో 2 విషయాలు ప్రభావితం చూపాయి. వాటి కారణంగానే నేను ఎంత పెద్ద ఎత్తున సమాజంలో చైతన్యం తీసుకురాగలిగాను, నేను కవిగా ఎదగగలిగినటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆ 2 అంశాలు ఏమిటి అంటే, ఒకటి పేదరికం, రెండోది కుల వివక్షత. ఈ పేదరికం కారణంగా నాలో సహనం పెరిగింది, ఓపిక పెరిగింది. ఏదైతే కుల వివక్షత ఉన్నదో అది నాలో శక్తిని పెంచింది, నాలో పట్టుదలని పెంచింది. ఈ కుల వివక్షత కారణంగా, పేదరికం కారణంగా నేను ఎవరికి కూడా బానిసగా మారదలుచుకోలేదు. అలాగని నాకు సంఘం మీద కూడా ద్వేషం కలగలేదు. సమాజంలో మార్పు రావాలని, తీసుకురావాలనేటువంటి ఆలోచన చేశాను. దానికోసం కత్తి పెట్టాను. ఆ కత్తి ఏంటంటే నా కవిత, నా కత్తి అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి గుర్రం జాషువా. సమాజంలో పెద్ద ఎత్తున మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి. చాలామంది కుల వివక్షణకు గురి అయితే లొంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, బానిసగా మారిపోయేటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు. వాటన్నిటిని ఎదుర్కొని చివరికి ఏ స్థాయికి ఎదిగాడంటే గుర్రం జాషువా గారు
నువ్వు పనికిరావు, అస్పృశ్యుడు అంటూ సమాజం దూరంగా నెట్టేసినటువంటి ఒక కవి సాక్షాత్తు తిరుపతి వెంకట కవులు పిలిచి గండపెండేరం తొడిగి గుర్రం ఎక్కి ఊరేగించి కనకాభిషేకం చేసేటువంటి స్థాయికి ఎదిగాడు గుర్రం జాషువా. ఇటువంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకున్నాం. వీరి తాలూకు ఆశయాల్ని, లక్ష్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మనం అంతా కూడా చేయాలి. అందులో భాగంగా దాని కారణంగానే వేళ భారతీయ జనతా పార్టీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆయన జీవితం ఏంటి, ఆయన లక్ష్యం ఏంటి, ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటిది రాష్ట్ర పార్టీ ఒక పుస్తకం ముద్రిస్తే గత వారం ఆ పుస్తకం చదివాను. దాని కారణంగా చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. అందుకే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన కార్యకర్తలు, నాయకులుగా కదా ప్రజలకు కూడా మనం చేరువ చేయాలి. ఎక్కడైతే కుల వివక్షత ఉన్నదో దాన్ని రూపుమాపేటువంటి ప్రయత్నం మనంతా కూడా చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనంతా కూడా. రాజమండ్రిలో ఒక టూరింగ్ టాకీస్లో ఉద్యోగం చేశాడు. రాజమండ్రిలో కళావాచకుడుగా టూరింగ్ సాగే సినిమాలు మనం వచ్చేటప్పుడు సినిమాలు వచ్చేసి ఒకే జత బట్టలు అయితే ఓ పంచిని బనేను 3 నెలల పాటు గోదావరి ఒడ్డుకి వెళ్ళి రాత్రి అవి ఉతుక్కుని తెల్లారి అటు వేసుకునేటువంటి పరిస్థితి. జీతం లేదు, 2 పూట్ల భోజనం పెడతారు, అది ఆయన జీతం. భోజనం కోసం టూరింగ్ టాకీస్లో పనిచేసి ఏ విధమైనటువంటి జీతాలు లేకుండా ఒకే ఒక జతతో గోదావరి రాత్రి వెళ్ళి బట్టలు ఉతుకుని ఆరేసుకుని మళ్ళీ పొద్దున్నే రెడీ అయ్యేటటువంటి జీవితాన్ని మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ఇటువంటి విప్లవ కవి యొక్క కేంద్ర ప్రభుత్వం సత్కరించింది పద్మభూషణ్ ఇవ్వడం ద్వారా. మన ఆంధ్ర యూనివర్సిటీ కూడా కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదునిచ్చి సత్కరించింది. దేశంలో అనేక చోట్ల అనేక యూనివర్సిటీలు డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి. ఏదైతే లక్ష్యం అనుకున్నాడో టీచర్ ఉద్యోగం చేశాడు, ఉపాధ్యాయ వృత్తి నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. ఎందుకు సస్పెండ్ చేయాడంటే ఆయన రాసినటువంటి కవిత్వాల్లో హిందువుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఆయన పనిచేస్తున్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో యాజమాన్యానికి హిందూ మతం మీద ఉన్నటువంటి ద్వేషణం కారణంగా ఆయన స్కూల్ నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. కానీ వెనకాడలే, భవిష్యత్తు కోసం ప్రాకులాడలే, పొట్టగొడవడం కోసం ప్రాకులాడలే. సమాజంలో చైతన్యం తీసుకురావడమే నిరంతరం ధ్యేయంగా పనిచేసి యావత్ భారతదేశం నుంచి గౌరవించేటటువంటి వ్యక్తి గుర్రం జాషువా అనేటువంటి వ్యక్తి ప్రముఖుడు. ఆయన యొక్క జీవితాన్ని మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకుని మనం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆ విధంగా గ్రామాల్లో వాళ్ళ కులం మతం లేదు, మనం తక్కువ కులస్తుల్ని అస్పృశ్యుడిగా చూసేటువంటి వాతావరణం ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. అందుకే మనం భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కులం గురించి, మతం గురించి, డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు అనేటువంటి తారతమ్యం లేకుండా మనం పనిచేస్తాం. కాబట్టి ఏదైనటువంటి మహానుభావుడి యొక్క లక్ష్యాలని, జీవితాన్ని ఆదర్శంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని మీ ముందుంచుతూ కూడా సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఆయన సాహిత్యం, ఆయన కవితలు మన అందరికీ కూడా ప్రాణం పోసి మన అందరిలో అనేక రకాల మీకు గేయాలు మనందరం కూడా చిన్నప్పటి నుంచి మన పాఠాల్లో కూడా మనం చదువుకున్నాం. అలాంటి మహానుభావుడు, మహనీయుడు, వారికి గుర్తించాలి అని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలోని పెద్ద ఎత్తున కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా ఈ వేళ చేయడం జరుగుతుంది. రాజు మరణించే ఒక తార నేల కొరిగే, సుఖమి మరణించే ఒక తార గగనమేగే. రాజు జీవించే రాతి శిలయందు, సుఖమి జీవించే ప్రజల డాక్టర్యందు అని చెప్పి గుర్రం జాషువా గారు చెప్తారు. అదేవిధంగా గబ్బిలంలో కూడా ఏం చెప్తారంటే, గబ్బిలాన్ని ఓ మౌనిక ఖగరాజ్ఞి అని ఆయన పిలుస్తారు. గబ్బిలాన్ని నువ్వు ఆలయంలో వేలాడేటప్పుడు నువ్వు పూజారి సమయంలో శివుడికి నా గోడు విన్నవించు అని చెప్పి సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివక్ష గురించి ఈ గుర్రం జాషువా చెప్తారు. భవిష్యత్తు తరాలకి ఈ పద్యాలు, కవితలు, సాహిత్యం ఇవన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితుల్లో వాటిని మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా భారతీయ జనతా పార్టీ విజయవాడలో కానీ, నిన్న తిరుపతిలో, అలాగే విశాఖపట్నంలో, రాజమండ్రిలో, ఇవాళ భీమవరంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నామంటే కవుల పట్ల మనము కుల విచక్ష లేకుండా భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. రాజు మరణించెనొక తార రాలిపోయే,
సుకవి మరణించెనొక తార గగనమెక్కే రాజు జీవించు రాతి విగ్రహములందు సుకవి జీవించు ప్రజల నాలకలయందు అని కవికి రాజుకి గల సంబంధాన్ని తెలియజేశారు. కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్